వామ్మో నేను రాను సార్. రారా నిన్నేమన్నా పేరెంటర్ రమ్మంటారా అంబే? నమస్కారం. ఏం చేసాడు? చాటింగ్ లో చీటింగ్ సార్. చాటింగ్ లో చీటింగ్? అవును సార్. ఈ బేవకూఫ్ గాడు వీడే ఎన్టీఆర్ అని చెప్పి మహేష్ బాబు అని చెప్పి ఓ ఫారెన్ పిల్లని పటాయించింది సార్. అంతేగాక వీళ్ళ తల్లి క్యాన్సర్ అని, వీళ్ళ తమ్మునికి ఎయిడ్స్ అని చెప్పి స్వైన్ ఫ్లూ సార్. స్వైన్ ఫ్లూ అని చెప్పి సినిమా కష్టాలను చూపెట్టి లక్షలు గుంజండి సార్. తీరా అమ్మాయి ఆడికెళ్ళి ఇండియాకి వచ్చి వీళ్ళ అందాన్ని చూస్తే ఏముంది సార్, ఫుల్ షాక్ సార్. చీటింగ్ కేసు పెట్టింది సార్. దట్ ఇస్ నాట్ చీటింగ్ యాక్చువల్లీ. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా? నా జ్యూరిస్డిక్షన్ లో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే నేను ఊరుకోనన్న సంగతి నీకు తెలియదా? ఇది అన్యాయం సార్. అది మీ జ్యూరిక్షన్ కాదు కదా, ఈ దేశం కూడా కాదు, అమెరికా. నా స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ పెట్టాక ఏ ఆడపిల్ల అయినా సరే, అది అమెరికా అయినా అంబరపేట అయినా ఒకటే, ఈ బాడియాగాడిని తీసుకెళ్లి జీవితంలో చాటింగ్ చేయకుండా తోవండ్రా. పదండ్రా. మరి అమ్మాయికి ఇంకా సరిపోలేదు. సెల్ ఫోన్ సార్, రింగుటోన్ సార్, బొమ్మరిల్ సార్, దిల్ రాజ్ సార్, భాస్కర్ సార్, ప్రకాష్ రాజ్ సార్. ఇక్కడ ఉన్నావేంట్రా? కొట్టుడు కొట్టారా? ఎస్ఐ గారు ఏంటి సార్ మా వాడిని ఎలా తీసుకొచ్చారు? ఏమైంది సార్ అసలు? ఈడొక పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్. ఆ ప్రూఫ్ ఉంది క్రిమినల్. ఏదో తెలియక చేశాడు, వదిలేండి సార్. ఇంత చేసిన ఇంకా లవ్ ఏందో. ఏమైందిరా? వీడిని వదిలేమంటుంది. వీడిని అది చాలా డీప్ గా లవ్ చేసిందట. వీని అందం చూసి కాదు, గదేంది ఆత్మను చూసి. ఆత్మ కాదు సార్, మనసు. మనసును చూసి ప్రేమించిందంట. కోపం మొత్తం పోయిందట. కేసు విత్డ్రా చేసుకుంది. ఎస్ఐ గారు నన్ను నమ్మండి సార్, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. నిన్నటి వరకు లవ్ అన్నావు, ఇప్పుడేమైంది? ఇదిగో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు. నేను అమెరికా పిల్లని పెళ్లి చేసుకోను. ఏ రోగం? ఏ రోగం పెట్టి నేను మహేష్ ఫోటో పెట్టినట్టే అది ఈ అమ్మాయి ఫోటో పెట్టిందిరా. జెన్నిఫర్ లోపెజ్. నువ్వు గుర్తుపెట్టావా? నీ గుర్తుపట్టలేదురా. వచ్చిన ఫోటో ఇది కాదు, అదిగో. మన ఇద్దరి గురించి చెప్పు. ఈ డ్రెస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, పోలీసులు ఏంటి, ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏం లేదురా, చిన్న అడ్వెంచర్ చేద్దామని. అడ్వెంచరా? నాకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడం అంటే భలే ఇష్టంరా. ఈ సుమ గాలిద్దామా? ఆ బైక్ సీట్ చింపేద్దామా? ఏం చేద్దాం చెప్పరా? చెప్పు. అవేం కాదురా, లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి, అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే. ఏం కావాలి సార్? డీసీపీ గారిని కలవాలి సార్. ఈ రోజు కలవటం కుదరదు. ఈ రోజు అలాగని కలవాలి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదయ్యా. ఎవరు మీరు? నేను విష్మేకర్ ఫౌండేషన్ వాలంటీర్ అండి. ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్, తొందరలోనే పోతాడు. ఇలా సడన్గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తెచ్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి. ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలన్నది కోరిక సార్. మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్. సార్ వీళ్ళిద్దరు ఈ రోజంతా ఇక్కడే ఉంటారు. ఈ రోజుకి ఇతనే నీ కేసీపీ. ఈ ఒక్కరోజు ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ఉండడం మంచిదిరా బాయ్. నాకు ఇంకా ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేను ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ పెట్టండి. వాట్ ఎన్ ఐడియా సార్ జీ. ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ్మా. ఈ స్ట్రాంగ్ రూమ్. ఓహో బాగుంది. ఆగొర్రి, ఇది రికార్డ్ రూము, ఇది ఎవిడెన్స్ రూము, ఇది మా డీసీపీ గారి రూము. సూపర్ గా. ఇలా వెపన్స్ ఉంటాయి. ఏసీపీ గారికి అన్నేరుక మస్తు హుషారున్నాడు. పనంతా నేనే చేయాలా? గంట సేపటి నుంచి కొట్టి కొట్టి చేతులు పడిపోతున్నాయి. మళ్ళీ షురూ చేసిర్రు. అంత ముందు గంట సేపు నేను కొట్టాను కదా, ఎవరు చేసే పని వాడు చేయాలి. నువ్వు కొట్టింది వాడిని ఐస్ మీద పడుకోబెట్టి, కింద ఉంటాడు కాబట్టి అది చాలా ఈజీ. ఇప్పుడు ఆయన పైన కట్టేసి కొడుతున్నాను. కొట్టి కొట్టి ఒళ్ళు హోనమైంది. అయినా నిన్ను కాదు, సైకిల్ దొంగని ఈ రేంజ్ లో కొట్టమని ఆర్డర్ చేసిన ఏసీపీ అనాలి. అదంతా నాకు తెలీదు. సీనియర్ ఊకే ఇట్లా కొట్లాడితే ఎట్లా? అరే మలిగా నువ్వు అర్ధగంట కొట్టుపో. సైకిల్ దొంగతనం చేసినందుకే వాళ్ళు చైన్ తెప్పారు. నువ్వేం టాస్క్ ఫోర్స్ లో దొంగతనం అంటున్నావు. ఏం కాదులే. నీకేం కాదు, నాకే కర్మ కర్మ. గాంతో వెళ్ళేందుకే నీకు. నువ్వు ఒక బీపీ గోలేసుకో. ఏడివేరు ఇల్లు డబ్బాలు ఉన్నాయంట్రా, వీటిలో ఎక్కడ నెతకాలి?
ఒరే సినిమా స్క్రిప్ట్ రా. ఒరే ఇలా అయితే రోజంతా ఎదిగినా కష్టం రా. 2010 2009 లేదురా, వీటిలో ఉండదు. ఎందుకంటే ఈ బాక్సులన్నీ రెగ్యులర్గా ఎవిడెన్స్ కోసం కోర్టు తీసుకెళ్తాడు. ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు. అంటే ఓల్డ్ ఇయర్. కరెక్ట్, ఖచ్చితంగా పాత దాంట్లో. 97 86 78 77 77 లాస్ట్ రా. ఏడివేరా పోయి ఏసీపీ గారు ఈ ఏరియాలోకి బీటుకు వచ్చారు. సరే నడు రే, ఇంకో బ్లాక్ చూపిస్తా. అక్కర్లేదు, మా ఏసీపీ గారు టైర్డ్ అయిపోయారు. ఈ రోజుకి ఇంక చాలు. లేడీ కానిస్టేబుల్ పోనీ జాబ్ అప్పుడే బోర్ కొట్టిందా? ఇప్పుడు నేను లాయర్ అవుతా. అదే లేదండి, మంచి ముహూర్తం అని సడన్ గా పెట్టుకున్నాం. మీరు తొందరగా వచ్చేయండి, టైం అవుతుంది. అంజలి, ఎక్కడికి? నీ ఇష్టం. ఇక్కడే ఉంటే వాడు ఎవడికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు. లేదు, నీ పెళ్లి నాతోనే జరుగుతుంది. అయ్యో నీకు అర్థం కావడం లేదు. మా నాన్న ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. తను ఒక్కసారి అనుకుంటే ఎవరు చెప్పినా వినడు. మన పెళ్లి జరగనివ్వడు. ప్లీజ్ వెంకటేష్, నన్ను తీసుకెళ్ళు. అంజలి, నువ్వు ఎక్కడున్నావో నాకు నేను తెలుసుంటే ఖచ్చితంగా లేపుకెళ్ళేవాడిని. కానీ నిన్ను నాకు ఒకడు తగిలాడు. అతను తన కూతురు కోసం పడే తపన, తనకేమవుతుందని పడే బాధ, అవన్నీ చూశాక నేను ఇప్పుడు ఆ పని చేయలేను. బయట మీ నాన్నని చూశాను, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన అంతే సంతోషంగా నిన్ను నా చేతుల్లో పెడతారు. నా మాట నమ్ము. అయ్యో అర్థం చేసుకో, అది జరిగే పని కాదు. లేదు, నేను చెప్తున్నా కదా, నన్ను నమ్ము, జరుగుతుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఆ వెంకటేశం గారు వచ్చి కాల్ చేస్తున్నాడు అన్న. లాక్ రండి రావండి. ప్రాణం సార్, తను చాలా బాగా చూసుకుంటాను. ప్లీజ్ సార్, సార్ సార్. స్వామి, మీరిక్కడ? చేసిన తప్పును సరిదిద్దుకుందామని వచ్చాను. మా తప్పటడుగును సరిదిద్దే మీరు తప్పు చేయడం ఏమిటి స్వామి? భస్మాసురుణ్ణి కరుణించిన శివయ్య, సతీ సావిత్రికి వరమిచ్చిన యమధర్మరాజు, సీతమ్మనే అనుమానించిన రామయ్య, ఇలా లెక్కలేసుకుంటూ పోతే లెక్కలేనన్ని తప్పులు మా దేవతలే చేశారు. తప్పు చేయడం మానవనైజమే కాదు, మానైజం కూడా. ఆహా, తప్పొప్పుల గురించి ఎంత బాగా సెలవిచ్చారు స్వామి. ఇదే విషయాన్ని భాగవతంలో వ్యాసుల వారు. పైగా నేను తప్పు చేసింది కూడా నా ప్రియభక్తుడివైన నీ విషయంలోనే.
నా విషయంలోనా? అవును, నీ కూతురు పెళ్లి విషయంలో. ప్రేమస్థానం, నీ చెప్పేది జాగ్రత్తగా విను. లోక కళ్యాణార్థం నా భక్తుల సుఖ సంతోషాల కోసం నేను హిమాలయాల్లో తపస్సు చేస్తున్న సమయంలో ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః. కృష్ణ, ఎలా ఉన్నావు మిత్రమా? నీకు దూరంగా ఉన్న నేను ఎలా ఉంటాను చెప్పు? ఏదో ఇలా ఉన్నాను. బాధపడక మిత్రమా, ఇకపై నాతోనే ఉందువు గాని. పద, వైకుంఠానికి వెళదాం. ఆ రోజు ఎంత గమ్మత్తు జరిగింది. తిరిగి చూస్తే గొడవ పెట్టిన వసంతుడు లేడు, అన్న బలరాముడు లేడు. నువ్వేమో జారుకున్నావు, నేనొక్కడినే ఇరుక్కున్నా. గుర్తొచ్చింది. ఆ తర్వాత యశోదమ్మకు వచ్చిన పిచ్చి కోపానికి నాకెంత భయమేసింది. ఎంతైనా తల్లి ప్రేమ. ప్రేమంటే గుర్తుకొచ్చింది. శివప్రసాద్ నీకు తెలుసు కదా? శివప్రసాద్ అంటే అదే కృష్ణ, నా ప్రియభక్తుడు. అతని కూతురు ఎవరినో ప్రేమించిందంట. పెళ్లి చేసేయమంటారా అని అడిగాడు. నేను కూడా చేసేయమని అన్నాను. ఆ తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు కనిపించింది. అసలు ఏమీ బాగోలేదు. అందుకే నేనే వద్దన్నాను. మిత్రమా కృష్ణ, ఎన్నిసార్లు చేసిన తప్పులే చేస్తావు. అప్పట్లో అమర ప్రేమికులమైన రాధకు నాకు పెళ్లి కాకుండా చెడగొట్టింది నువ్వు. అందుకే ద్వాపరయుగం నుంచి నేటి వరకు కొన్ని వేల దేహాలు మార్చావు. బృందావనంలో ఉండవలసిన వాడివి భూలోకంలో ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశావు. ఇద్దరు ప్రేమికులను విడగొట్టావు. అంటే స్వామి, అంజలి భవిష్యత్తు మొత్తం సర్వ కష్టాలు పడుతుందని. ఏది గతం, ఏది నేడు, ఏది రేపు, భూత వర్తమాన భవిష్యత్తులు సర్వం నేను కాదా? ఆ అమ్మాయి భవిష్యత్తు మొత్తం ఈ క్షణమే మారుస్తుంది. తను ప్రేమించిన వాడిని చేసుకుంటే సకల సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కష్టమన్నది తన దరిదాపులకు కూడా రాదు. నాది పూచి. వెళ్ళు, త్వరగా వెళ్ళి తప్పును సరిదిద్దుకో. అప్పటిదాకా నీకు వైకుంఠ ప్రవేశం నిషిద్ధ. కృష్ణ, వెళ్ళు. చూడు శివప్రసాద్, స్వామి, నిన్ను ఏనాడు ఏదీ అడగలేదు. కానీ ఈరోజు నా తరపున, నా ఆత్మబంధువు శ్రీకృష్ణుడి తరపున అడుగుతున్నా. నీ కూతుర్ని తను ప్రేమించిన వెంకటేశానికే ఇచ్చి పెళ్లి చెయ్యి. ఓకే సార్. ఆపరా నీ డ్రామా. నువ్వొక దేవుడివి, నీకు ఆ దేవుడు చెప్పాడు. బావగారు, ఏంటండి మీరు కూడాను? గంటలో పెళ్లి ముహూర్తం పెట్టుకుని, పందిట్లో ఇంతమందిని పెట్టుకుని, వాడేదో హిమాలయ పర్వతాలు వైకుంఠం అని సొల్లు కబుర్లు చెప్తుంటే. ఏం మాట్లాడుతున్నావు గజపతి? ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. ప్రూఫ్ లేకుండా నేనేది మాట్లాడను. నా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉంది. వీడు మిమ్మల్ని, నన్నే కాదు, మనలా చాలా మందిని దేవుడి పేరుతో మోసం చేశాడు. వీడి మీద మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము ఎంక్వైరీ మొదలెట్టాం. దాంట్లో తేలింది ఏంటంటే, రైల్వే స్టేషన్లో ఆ ముసలాన్ని చంపింది వీడే. ఆ తర్వాత పరకాయ ప్రవేశం అనే డ్రామా మొదలెట్టాడు. దానికి సంబంధించిన ఫొటోస్ ఈ బాక్స్లో ఉన్నాయి. నిజస్వరూపం బయటపడుతుందని తెలిసి అంతర్ధానం తొక్క తోటకూర అని జంప్ అవ్వాలని ట్రై చేశాడు. చివరికి ఏమనుకున్నాడో ఏమిటో, ఇలా ఇక్కడ తేలాడు. జై శ్రీకృష్ణ. ఆపు, ఇదే నీ ఆఖరి శ్రీకృష్ణ. ఇదిగో ఎవిడెన్స్. అదేంటి స్వామీజీ, తావీజ్ మహిమ. స్వామివారు మా భక్తికి పరీక్ష పెట్టారు. ఆయన అసలు దేవుడే కాదని చెప్పారు. కానీ మేము నమ్మలా.
మా భక్తి స్వచ్ఛమైంది. ఆయన పెట్టిన పరీక్షలో మేము పాస్ అయ్యాం, కానీ నువ్వు ఓడిపోయావు. చూసే కళ్ళు నమ్మే మనసును బట్టి ఉంటుందయ్యా. మేమందరం స్వామివారిని దేవుడని కొలిచాము. నువ్వేమో దయ్యమని ప్రూవ్ చేద్దామనుకున్నావు. చూసావా ఎవరు గెలిచారో? ఇంకా వీడితో మాట్లాడరా, వేసేయండి. స్వామి అది నేనేరా. తాళం వాడి దగ్గరే ఉండిపోయింది. ఇది ట్రై చేయండి సార్, ఫోటోలతో పాటు బాక్స్ లో ఉంది. బ్యాంకులో కన్నా బాబాల దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది. ఈ 10 లక్షలు నేను బ్రతకడానికి, ఈ 10 లక్షలు పాప ఆపరేషన్కి, నాకు ఇవి చాలు. ఈ మిగతా డబ్బు తీసుకెళ్లి వెంకటేశానికి ఇచ్చి చిన్నపిల్లలకి హాస్పిటల్ కట్టించమని చెప్పు. అక్కడ ప్లాస్టర్ దగ్గర నుంచి క్యాన్సర్ మందుల దాకా అన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పు. ఇంత డబ్బు వెంకటేశంకి? వాడి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి ప్రసాద్ అలియా స్వామీజీ ఎవరికీ కనిపించలేదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఎప్పటికీ ఎవరికీ తెలియదేమో. एकदम फ्रेश है साहब. స్వామి, గుడి కడుతున్నాం, చందా ఇవ్వండి స్వామి. గుడా ఎవరికి? ఈ దేవునికే స్వామి. ఎవరితను? ఆయన తెలీదా స్వామి? పరకాయ స్వామి అని ఎన్నో మహిమలు ఉన్న దేవుడు. గుడి ఎక్కడ కడుతున్నారు? అది ఇక్కడ దగ్గరలోనే స్వామి. స్వామి దామ్. నాన్న, వాళ్ళకి ఎందుకు నాన్న అన్ని డబ్బులు ఇచ్చావు? నీ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చింది ఆ దేవుడేనమ్మా.